ఏప్రిల్ 18 నాడు అసలు ఏం జరగబోతుందో బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రార్థన చేశానండి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకంలో కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఏప్రిల్ 18వ తారీఖు నాడు అనగా శుక్రవారం నాడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. సో ఏప్రిల్ 18వ తారీఖు గుడ్ ఫ్రైడే అండి. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు మన కోసం, మన పాపాల కోసం మన్నించాలని నమ్ముతున్నాము. అయితే ఈ రోజు నాడు ప్రభు చరిత్రలో మన కోసం ప్రాణం పెట్టి ఉండగా మనం కూడుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు 5 విషయాలు చేస్తారని సెలవిచ్చి ఉన్నాడు. ఈ 5 విషయాలు ప్రత్యేకంగా ఎవరైతే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే సర్వీస్కు సిగ్నల్ బేతల్ డోర్కి ఎవరైతే వస్తారో వారి విషయంలో 5 కార్యాలు చేస్తాం ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 19:30లో బైబిల్ తెలియజేస్తుంది, యేసు ఆ చురక పుచ్చుకొని ఇదిగో సమాప్తం సెలవిచ్చాను. సో యేసు ప్రభు వారు సమాప్తం సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి ఆ రోజు కొన్ని కార్యాలు చేస్తాం ప్రభు సెలవిచ్చి, ప్రత్యేకంగా 5 కార్యాలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో ఎవరైతే సిగ్నల్ బేతల్ డోర్కి గుడ్ ఫ్రైడే సర్వీస్కి వస్తారో 5 కార్యాలు చేస్తాను సెలవిచ్చున్నాడు. ఆయన సెలవిచ్చే విషయాలు నేను రాసుకున్నాను. ఒకటి, ఎవరైతే ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్లో సిగ్నల్ బేతల్టోలో పాల్గొంటారో వారికి ఆ శిలువ మరణం గురించినటువంటి దర్శనాన్ని ప్రత్యేకంగా దయచేస్తాను. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి ఆత్మలోకంలో ఏం జరిగిందో, ఎలా ప్రభు మరణించాడో ఆ విషయాలన్నీ కూడా ఆత్మలో సారథించే వారికి ఆత్మరూపంలో, దశ రూపంలో బయలుపరుస్తాను సెలవిచ్చి ఉన్నాడు. నమ్మకం వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. అండ్ సెకండ్ థింగ్, పరిశుద్ధాత్మ సెలవిచ్చాడు. ఈ గుడ్ ఫ్రైడే నాడు సిగ్నల్ బేతల్ టవర్లో మన ప్రభు యొక్క బళ్ళను, ఆయన రక్తాన్ని మనం సేవిస్తుండగా, శరీరాన్ని మనం తింటూ ఆయన రక్తాన్ని సేవిస్తుండగా ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు, ఈ పస్కా పండుగ నాడు ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుతారో విశ్వాసంతో వారికి ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ వస్తుంది. వాడిని ప్రత్యేకంగా ఆస్వాదిస్తాను. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా వాడిని ప్రత్యేకంగా దీవిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. మూడో కార్యం, ఈ యొక్క 18వ తారీఖు నాడు అసలు ఏం జరగబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ బయలుపరిచిన మూడో కార్యం ఏంటంటే నేను రాసుకున్నానండి. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తాన్ని తాగుతారో విశ్వాసంతో ఈ గుడ్ ఫ్రైడే నాడు ఈ సకల రోగాల్ని నేను స్వస్థపరుస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నీకు ఏ రోగం ఉన్నా కానీ, సంతకాలం నుంచి రోగం ఉన్నా కానీ నేను స్వస్థపరుస్తాను, కార్యం చేస్తాను ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి రోగులు ఉన్నట్లయితే తీసుకోరండి. విశ్వాసంతో ఈ ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తుండగా మీ స్వస్థ కలగబోతుంది. 4వ విషయం, పరిశుద్ధాత్మ తెలియజేసిన 4వ విషయం ఏంటంటే ఎవరైతే ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్లో ప్రభుని బేతల్ టవర్లో, సిగ్నల్ బేతల్ టవర్ ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి 3 సమస్యల్ని నేను పరిష్కరిస్తాను. 3 కార్యాలు చేస్తాను. 3 ప్రధాన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయే విధంగా నేను కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టి అరిసి అని చెప్పండి. 5వ విషయం, ఫిబ్రవరి 18వ తారీఖు నాడు ఏం జరగబోతుంది ప్రార్థన చేసిన పరిశుద్ధ బయలుపరిచినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు సిగ్నల్ బేతలకి వస్తారో సో వారికి 7 ప్రవచన వాకులను రిలీజ్ చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి ఆ రోజు సమాజంగా కూడుకొని ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లించే సమయము, కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకునే సమయం. సో కాబట్టి మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతం ఎక్కడున్నా కానీ సిద్ధపాటు చేసుకొని ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్కు రండి. సిగ్నల్ బేతల్ టవర్లో ఉదయం 9 గంటలకు ఉంటుంది. స్థలము బేతల్ టవర్, బాలాజీ నగర్, యాప్రా సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో మీకు బేతల్ టవర్ అని కొడితే లొకేషన్ వస్తుంది. కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 కార్యాలు ఎవరైతే వస్తారో ఈ ఫిబ్రవరి 18 నాడు వారికి చేస్తాను సెలవిస్తున్నాడు. ఈ కార్యాలు జరిగినప్పుడు మీరు సాక్ష్యాలతో వస్తారు. నేను ప్రవచిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్కి ఈ సిగ్నల్ బేతల్ టవర్కి వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 కార్యాలు చేస్తారని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. మీ స్థితి గతి మారుతుందని ప్రవచిస్తున్నాను. హరిసి అని చెప్పండి. మీరు ప్రభు యొక్క దర్శనం చూస్తారని ప్రవచిస్తున్నాను. హరిసి అని చెప్పండి. మీ 3 సమస్యలు పరిష్కరించబడతాను ప్రవచిస్తున్నాను. హరిసి అని చెప్పండి. మీరు 7 ప్రవచన వాకులు పొందుకుంటాను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. మీ రక్తాన్ని సేవిస్తుండగా మీ సకల రోగాలు నయమైపోతానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ప్రభు బల్లో ఎవరైతే పాలు పొందుతున్నారో వారికి స్పెషల్ ఆశీర్వాదం ప్రభు దయచేస్తాను ప్రవచిస్తున్నాను. సో హరిసి అని
చెప్పండి. సో ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ చాలా స్పెషల్ సర్వీస్ అండి. సో కాబట్టి ఎస్ కుటుంబాలుగా తల్లి రండి, మీరు ఎక్కడున్నా కానీ ఎస్ సమయం వీలు చేసుకోండి. ఆ రోజు 9 గంటలకే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అనేకమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాను సెలవిచ్చున్నాడు. రండి, కుటుంబాలుగా రండి. ఎస్ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తీసుకోండి. దేవుడు దర్శించబోతున్నాడు. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మీద నొక్కండి. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో కండి. పరిశుద్ధాత్మ దేవుని మనం దర్శించబోతున్నాడు. మీరు కార్యం జరుగుతుంది. మీరు సాక్ష్యాలతో రాబోతున్నారు. ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ దేర్.